నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెళ్ళాల్సిన బస్సు రెడీగా ఉంది, త్వరగా రండి. నా ఎన్సీసీ బ్యాగే అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అవును, సరుకు ఇంతేనా? అవునురా. సరే వెళ్ళి ఇంకో క్వార్టర్ తీసుకురా. చాలరా, నైట్ అంతా ట్రావెల్ చేయాలి కదా, చాలు వెళ్ళి తీసుకురా. గొప్పవాడికి దొరికావు. ఏమండి మ్యాచ్ బాక్స్ అదిగో అక్కడ ఉంది. 1.5 లీటర్ కోక్ ఇవ్వండి. ఏ నిమ్మి, నా బ్యాగ్ మిస్ చేస్తున్నావు. నా బ్యాగ్ టికెట్స్ తీసుకోవే. అయ్యో త్వరగా. ఏ కోక్ 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 ముందు బస్ ఎక్కి తర్వాత చూసుకుందాం. ఫ్రెండ్స్ ఏదైనా చూడు. ఓకే సార్, త్వరగా ఇవ్వండి సార్. ఏంటి ఆఖరికి నాకే సీట్ లేకుండా పోయింది? ఎవరి బ్యాగ్ ఇది? ఏమో తెలీదే. ఆ సీట్ ఎవరో బ్లాక్ చేసుకున్నారే. పర్వాలేదే, రారా కూర్చో. ఏయ్, ఎవరో సీట్ రిజర్వ్ చేస్తున్నారు, అందులో ఎందుకే కూర్చోవడం? ఏయ్, ఎవరు ముందు వస్తే వాళ్ళదే సీటు, తర్వాత వాళ్ళు నుంచోవలసిందే. ముందు కోకివే. ఆల్రెడీ ఓపెన్ అయిందండి. ఏంటి కోక్ ఇంత చేదుగా ఉంది? ఏయ్, బస్ స్టాండ్ లోనే కొన్నాను, టేస్ట్ బానే ఉంటుంది, త్వరగా తాగివ్వవే. బానే ఉంది ఇది కూడా. ఏమా, ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? రాయ్ రాయ్. హలో హలో ఎవరో నువ్వు రన్నింగ్ లేపుతావు? సారీ సార్, నేను ఆల్రెడీ టికెట్ కొని సీట్ కూడా బ్లాక్ చేశాను. ఒక్క నిమిషం, ప్యాకేజ్ తీసి సీట్లో కూర్చుంటాను. సరే సరే, తొందరగా పోయి కూర్చో. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా సీట్. పేరు రాసిందా? ఏంటి ఎగతాళా? అవును, ఎగతాళే. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? నీతో నాకేంటి మాటలు? హలో కండక్టర్. హలో ఏంటయ్యా? సార్, ఆ సీట్ నెంబర్ 5 నాకు సార్. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని లేవనంటుంది, వచ్చి లేమని చెప్పండి సార్. చూడు తమ్ముడు, నేను కండక్టర్ అయ్యాక ఇవాళ్లే ఫస్ట్ టైం ఇంత అందమైన పర్సనాలిటీ గల ఫిగర్స్ ఈ బస్సులో ఎక్కడం. అది నీకు కన్నేరగా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా. ఆ సీట్ ఏంటి, డ్రైవర్ సీటే ఖాళీ చేసేస్తాను నీకు. సార్, ఇప్పుడు ఆ అమ్మాయిని బండిలో నుంచి దించేసావనుకో, బండి మొత్తం ఖాళీ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా ప్లీజ్. ఆడపిల్ల కనిపిస్తే చాలు. నాతో గొడవ పెట్టుకుంటావా? ఇప్పుడు చెప్తాను ఈ పని. నిమ్మి, అందరు లేవండి. అయ్యో, అది నిమ్మి చేతిలో ఉంది. నిమ్మి, మీ పని అయిపోయింది పో. ఏంటి ఎగతాడా? టాబ్లెట్ ఇవ్వు. 25 రౌండ్స్. వాడు మటుకు నా చేతికి చిక్కాడు. వాడిని తిడతావు? నువ్వే కోకనుకుని ఇంకేదో తగిస్తే గొడవ చేసావు. మాకు తెలియకుండా ఎలా మిక్స్ చేసావే? అవును, ఎన్నాళ్ళ నుంచి అలవాటు? నోరు పోయండి, అంతా ఇది చేసిన పని. నిమ్మి నిమ్మి అటు చూడు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? నిమ్మి, నీ గురించి ఎంకరేజ్ చేస్తున్నా ఉంది. అబ్బాయి ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుందని అడుగుతున్నాడే. ఇప్పుడు తిన్నగా వెళ్ళి రాత్రి ఇచ్చేసిన గొడవంతా చెప్పేస్తాడు. ఓకే, వాడు ఏం చేస్తాడో చూద్దాం. కమ్. ఇలాగే వస్తావా? అసహ్యంగా ఉంది, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. నువ్వు మందు కొట్టిన సంగతి చెప్పేస్తున్నాడే.
నోటీస్ బోర్డులో పెట్టమను. అలాగే మేడం. నిమ్మి తప్పకుండా నీకు తీసియే. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు మెనీ థ్యాంక్స్ మేడం. వస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. ఏంటి అలా ఫీల్ అయిపోతున్నావు? సరిగ్గా తెలుసుకోకుండా తొందరపడ్డాను. ఏమండి, ఆగండి. సారీ సారీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకండి? నిన్న బస్సులో చేసిన అల్లరికి. ఇట్స్ ఆల్ రైట్. అవును, ఎన్ని రౌండ్లు? ఏంటి పనిష్మెంట్ అండి? 25 రౌండ్లా 50 రౌండ్లా? 25 రౌండ్స్. వెరీ బ్యాడ్. అవును, మీకెలా తెలుసు? తెలుసు. అది అప్పుడే మీకు తెలిసిపోయిందా? అంతలోనే కాలేజ్ అంతా తెలిసిపోయింది అనమాట. అసహ్యంగా ఉంటుంది. ఎవరు చెప్పారు? హే కూల్ కూల్. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నాను. క్యాప్ పోగొట్టుకుంటే ఏం పనిష్మెంటో నాకు బాగా తెలుసులేండి. అంటే మీరు తెలిసే చేశారన్నమాట. Yes. రాత్రి మీరు చేసిన దానికి ఇప్పుడు నేను చేసిన దానికి అకౌంట్ టాలీ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. బై ది వే, ఐఎమ్ నిర్మల. అందరూ నిమ్మి అంటారు. నేను మీ గురించి నాకు తెలుసుకున్నాను. ఇట్స్ రియల్లీ నైస్ టు మీట్ యూ. దిగులు పడకండి, ఇక్కడ నేనే చైర్పర్సన్. హ్యాపీగా మీరు అనుకున్నట్లు ఎంసీఏ చదవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ విత్ యూ. క్లాస్ కి టైం అయింది, వస్తాను. Sure. బాయ్. బాయ్. సారీ సార్, మా కాలేజ్ ఆర్థడాక్స్ కాలేజ్. మేల్ స్టూడెంట్స్ ఎవరిని అలౌ చేయం. ఇట్స్ నాట్ పాసిబుల్. నో. నమస్తే మేడం. నేను చెప్పానుగా, ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, యూఆర్ ఆన్ టైం కార్తీక్. మీకు ఈ లెవెల్ రెస్పాన్స్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ మేడం. మీకు విషయం తెలుసా మిస్టర్ కార్తీక్? మా కాలేజ్ లైబ్రరీకి ల్యాబ్ కి ఫండ్ రైజ్ చేయాలని స్టూడెంట్స్ తో అన్నాను. ఒక్కళ్ళు ఏమీ చేయలేదు, కానీ సర్ప్రైజింగ్లీ మీకు మాత్రం చాలా ఇచ్చారు. మల్లయ్య, మన చైర్పర్సన్ నిర్మల ఉన్నారు కదా, ఉన్నారు మేడం. ఆవిడని పిలుచుకురా. అలాగే మేడం. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ మేడం. మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు? తిరుపతిలో మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హీస్ మిస్టర్ కార్తీక్. నమస్కారం అండి. షీ ఈస్ నిర్మల. కాలేజీలో మంచి డిసిప్లిన్ ఉన్న అమ్మాయి. చాలా అణకువ ఉన్న పిల్ల. అందుకే చైర్పర్సన్ చేశాను. అవునా? ప్రిన్సిపాల్ అయ్యుండి నేను డొనేషన్ ఇస్తే బాగుండదు. సో యాజ్ ఎ చైర్పర్సన్ నిర్మల, నువ్వే ఇచ్చి. ఓకే మేడం. మేడం మీరు రండి ప్లీజ్. నేనెందుకమ్మా? రండి మేడం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. మేడం స్మైల్ ప్లీజ్. ఓకే, Thank you. విష్ యు ఆల్ ది సక్సెస్ మిస్టర్ కార్తీక్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. అయ్యో మేడం, ఇంత డబ్బు ఎందుకండి? నా చదువుకు కావాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువే ఉంది. సో ఇంత డబ్బు నాకు వద్దండి. మిస్టర్ కార్తీక్, ఈ డబ్బు స్టూడెంట్స్ మీకోసం ఇచ్చారు. ఈ డబ్బుతో నేనేమైనా చేసుకోవచ్చా మేడం? అది మీ ఇష్టం. ఓకే, నేను అల్డు అంతే. ఇది నా చదువుకు కావాల్సిన డబ్బు, ఇది నేను ఉంచుకుంటాను. ఇది మీ కాలేజ్ లైబ్రరీకి ల్యాబ్కి నేను ఇచ్చే డొనేషన్గా ఉంచుకోండి. సూపర్. దయించి తీసుకోండి మేడం, ఇది ప్లీజ్ తీసుకోమనండి. మేడం ఇది చూడండి మేడం. స్మైల్. థ్యాంక్ యూ. మీరు భలే తెలివైన వారండి. మా కాలేజీలోనే డొనేషన్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ మాకే డొనేషన్ ఇచ్చారు. సరే, థ్యాంక్స్ ప్రిన్సిపల్ కి మాత్రమేనా, నాట్ ఫర్ అజా? అయ్యో ఎందుకు లేదండి, మొదటి థ్యాంక్స్ మీకే. విడివిడిగా చెప్పలేను, టైప్ చేసిస్తాను. రేపు నోటీస్ బోర్డులో పెట్టేయండి. నా కుట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, నాకు ట్రీట్ కావాలి. ట్రీటే కదండి, ఇస్తే పోయా. ష్యూర్? అరే ఆ మాత్రం నమ్మకపోతే ఎలాగండి? ఏది అడిగినా ఇచ్చేస్తారా? కన్ఫర్మ్డ్ గా. తర్వాత లేదని చెప్పకూడదు. ఏమండి, ట్రీట్ కింద బిల్డప్ ఎందుకండి? మీరు అడగండి. అడిగేస్తాను. సరే అడగండి ప్లీజ్. నిజంగా అడిగేస్తాను. అరే అడగమంటుంటే? పెద్దగా అడగనులేండి, నన్ను కొంచెం లవ్ చేస్తే చాలు. ఏమండి, జోక్ చేయకండి. హలో, 1 మినిట్. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఏమండి, నన్ను చూసి మీరు ఇంకా 2 రోజులు కూడా కాలేదు, అంతలోనే లవ్ చేయమంటున్నారు? మరి దీన్ని జోక్ అనకుండా ఇంకేమంటారండి? లవ్ అనేది ఫస్ట్ సైట్ లోనే వస్తుంది కార్తీక్. దానికి 2 రోజులు, 2 వారాలు, 2 నెలలు అంటూ టైం అంతా ఉండదు. రియల్లీ ఐ లవ్ యూ కార్తీక్. ఓకే అండి, కానీ మీకున్నది ఒక కాఫ్ లవ్. మీరు మీట్ అయిన వాళ్ళల్లో నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటాను కనుక ఇది అఫెక్షన్ కూడా అయ్యుండొచ్చుగా. అయ్యో, మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియటం లేదు. నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఒక అమ్మాయి తానుగా వచ్చి లవ్ చేస్తున్నానంటే చెడ్డదని నెట్టేకండి కార్తీక్, ప్లీజ్. చచ్చా, నేను అలా అనుకోవట్లేదండి. మీకు నేను నచ్చలేదు అంతేగా? ఇలా చూడండి, సమస్య అది కాదు. ఈ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన డొనేషన్తో చదువుకునేవాడిని నేనున్న సిచ్యువేషన్ లో మిమ్మల్నే కాదు ఏ ఆడపిల్లని ప్రేమించలేను. నాకంటూ చాలా బాధ్యతలు ఉన్నాయి. సో లవ్ కి ఛాన్సే లేదు. లవ్ చేసే మానసిక స్థితి నాకు లేదు. కార్తీక్, మీరు నాకు సెల్ఫిష్ లా కనిపిస్తున్నారు. మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవటం లేదు. నేను అర్థం చేసుకున్నాను, అందుకే అంటున్నాను. మీకు నా మీద ఏర్పడింది లవ్ కాదు, అఫెక్షన్. నాది సిన్సియర్ లవ్ అని మీకు ఎలా తెలియ చెప్పండి కార్తీక్? వెరీ సింపుల్. నా చదువు పూర్తి కావడానికి ఎలాగో 2 ఏళ్ళు పడుతుంది.
ఆ తర్వాత ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అప్పటికి మీకు నా మీద ప్రేమ ఉంటే చెప్పండి, ఆలోచిస్తాను. చెప్పింది విన్నారుగా, అప్పుడు కూడా ప్రేమిస్తానడం లేదు, ఆలోచిస్తానని అంటున్నాను. అంతవరకు మనం మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా. ఓకే, మీరు చేసిన సహాయానికి మెనీ మెనీ థ్యాంక్స్. బాయ్. Hi guys, I'm Jackson, Cycle Jackson. All first year, sir. Yes, sir. Hey, sit down. నువ్వు మాత్రం ఎందుకు నించున్నావు? సార్ మీరు సీనియర్ కదా మర్యాద మనసులో ఉంటే చాలరా. కూర్చో. తెలివిగా మాట్లాడే వాళ్ళని, ధైర్యంగా మాట్లాడే వాళ్ళని, క్లియర్ గా మాట్లాడే వాళ్ళని వీఐపీలు చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్ బికాస్ నేను మీలాగే ఫస్ట్ ఇయర్. నో డిస్కషన్. ఎడార్లా డ్రైగా ఉండి క్లాస్ రూమ్ లో ఎందుకు కూర్చోవడం? ఫ్రెష్ గా బయటకు వెళ్ళి ఆడపిల్లకి లైన్ వేస్తూ కూర్చోవచ్చు కదా. ఫస్ట్ ఇయర్ లో ఫిగర్ కి లైన్ వేయడం మొదలెడితేనే ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఆ ఫిగర్ ఫైనలైజ్ అవుతుంది. ఓకే, వెయిట్. నాకంటే తక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎవరు? ఒక విషయంలో నేను చాలా క్లియర్ గా ఉంటాను, ఎన్నడూ నా ఇమేజ్ కి డ్యామేజ్ కలగనే ఉంటాను. కమ్ ఆన్, ఐఎమ్ జాక్సన్, సైకిల్ జాక్సన్. నా పేరు నీకు చెప్పేశాను, కానీ నీ పేరు నాకు చెప్పలేదే. నా పేరా? జాక్సన్ సిస్టర్. ఈజ్ ఇట్? యా. టైం వేస్ట్ చేయకుండా ఇంకో ఫిగర్ ట్రై చేద్దాం. రేయ్, ఆ బ్యానర్ కొంచెం పైకి కట్టు. రేయ్, ఆ బ్యానర్ సరిగ్గా కట్టరా, అందరికి బాగా కనబడేటట్టు. రే బావా, యూనివర్సిటీ ఓపెనింగ్ దగ్గర నుంచి ఇంతవరకు యూనియన్ ఎలక్షన్స్ జరగలేదు, జూనియర్స్ ఎవరు రాలేదు. ఈ రోజైనా వస్తారంటావా? అటు చూడరా బావా, మనం ఇక్కడ ఉన్నామని కూడా చూడకుండా వాళ్ళంతా దర్జాగా వస్తున్నారు చూడు. రే ఒక్కడిని కూడా వదలకుండా పట్టు. స్టాప్. ఏంది బాబు, అందరు నింపాదిగా కట్టుకొని వస్తున్నారు. సీనియర్స్ ని మీట్ అయ్యి విష్ చేసి వెళ్దామని. వీళ్ళ దగ్గర కూడా విషయం ఉంది రోయ్. రేయ్, ఈ పేరేంట్రా? కార్తిక్. మరి నువ్వు? వెంకట్. నేను శ్రీధర్. నమస్కారం. సీనియర్ని. హలో. మన క్యాంపస్ లో ర్యాగింగ్ లేదు, ఎవరిని చేయనివ్వం కూడా, కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఓకే, బట్ యూనివర్సిటీ ఓపెన్ చేసి చాలా బోర్ కొడుతుంది. సో మీరంతా కలిసి బ్రహ్మాండమైన పాట ఒకటి పాడాలి. పాడతారు? ఓకే బావా, వీడిని చూస్తుంటే చదువుకునే బుద్ధిమంతుల్లో ఉన్నాడు. భక్తి పాటలు ఏమైనా పాడి భయపెడతాడేమో. వీడు చూడు, వీడు కరెక్ట్ గా ఉంటాడు, పాడమంటే పడ్డీలు కూడా కొడతాడేమో. నాకు వీడిని చూస్తే అలా అనిపించట్లేదు, వీడు పాడగలడు. కమన్ స్టార్ట్, చూద్దాం. డిగ్రీ చేతికి రాగానే తస్తది పెళ్లి కానిచ్చేసావు. కొత్త పెళ్లి కొడుకు చొక్కా నలకుండా వచ్చావేంట్రా? అవును, మీ అత్త సారీ ఏమిచ్చారా? ఏమిచ్చుంటారా? కళ్ళకి కాటుక, మొహానికి పౌడరు, చేతులకు గోరింటాకు, అంతే కదరా అబ్బాయి? అవన్నీ వేసి పంపించుంటే సంతోషపడవనరా, తీరా చూస్తే తలకి డయ్యేసి పంపించారా. అయ్యేసి పంపించినా పర్లేదురా. నీ వద్దురా, పాత కథలు వద్దు. సరేగాని 8:30 అయింది, శ్వేతనే కొత్త అమ్మాయి వస్తుంది, రా అప్లికేషన్ పెడతా. ఇంత ఆశపడితే ఎక్కడికి వెళ్తున్నారా? 8:45 ఈ క్వశ్చన్ ఏంట్రా? అంత శ్వేతం చుట్టానికే. అంత అందంగా ఉంటుందా? ఎవరికి తెలుసు, అంత బిల్డప్. సరే పదా. ఏ డ్రావయ్య, ఏంటి ఇచ్చావయ్య బోడే? వేడి లేదు, చక్కెర లేదు, డికాషన్ లేదు, నీ మొహంలో ఉంది ఆవుదం తాగినట్టు. తమ్ముడు, నీకు ఇంకా టీ ఇవ్వలేదే. ఇదా శామ్యుల్ తాగేసిన ఇంగ్లీష్ గ్లాస్, కడగడం కోసం వేడి నీళ్లు పోసాను, దాన్ని టీ అనుకో నువ్వు తాగేసావు. టీకి నీళ్ళకి తేడా తెలియని వెధవ. వీడు చదివేందుకు ఒక కాలేజీ, వీడికో యూనివర్సిటీ. ఏడిసినట్టుంది, వీడికి బాగుపడినట్టే. కార్తీక్ బాబు, ఈ కాలేజీలో నీ ఫ్రెండ్స్ 4 మాత్రమే టైంకి భోంచేస్తున్నారు. మిగిలిన కుర్రాళ్ళంతా శ్వేతన అమ్మాయిని చూస్తూ సొల్లు గారుస్తూ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. రే ఏంట్రా, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించట, అలాగే శ్వేత కోసం యూనివర్సిటీ క్యాంపస్ అంతా గగ్గోలు ఎత్తిపోతుంటే నువ్వు ఇక్కడ తాపిగా కూర్చొని దోశ లాగిస్తున్నావా? బయలుదేరరా. నేను రాను, మీరు వెళ్ళండి రా. ఏమైంది? రే, ఈ యూనివర్సిటీలో ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుల్లోనూ ఆటల్లోనూ సమర్థమైన వాళ్ళు కూడా ఉన్నారు. నా తాహతకి సారీ, ఈ యూనివర్సిటీలో నేను ఎవరి తాహతకి సరితూగను. వాళ్ళెవరికి దక్కని శ్వేత నాకెలా దక్కుతుంది అనుకుంటున్నారు? వదిలేరా. రేయ్, జీవితం మీద నమ్మకం ఉండాలరా. ఏమి వాళ్ళ నమ్మకం సీరియస్ చూడ. ఈ దేవం గారి చూడు, వీడి జూలాజికల్ నేమ్ సింఫోన్సియా ఇండికానా. వీడు కూడా లైన్ అయ్యడానికి ట్రై చేస్తున్నాడు రా. వీడి ప్రయత్నాన్ని మనం అభినందించాలా వద్దా? అందుకే అంటున్నాను, వీడే ట్రై చేస్తున్నప్పుడు నువ్వెందుకు ట్రై చేయకూడదు? బాబు, నువ్వే ఒక వేస్ట్ క్యాండిడేట్వి, ఎందుకు అనవసరంగా ఇతను జరగొడతావు? పోపో, వెళ్ళి చదువుకో. పెద్ద చెప్పడానికి వచ్చేసాడు, ఎక్కువగా పొట్టతో పడి. రేయ్, 8:40 అయింది, త్వరగా బయలుదేరరా. బాబా, వీడితో మాట్లాడ వేస్ట్, టైం అవుతుంది కదా. రేయ్, ఎస్ఆర్ నగర్ లో నివసించే
శ్వేత. చూడగానే పరిచయం చేసుకుని స్నేహం చేయాలనిపించే హోమ్లీగా ఉండే ఈమె ఈ వారం మాత్రమే కాదు, రాబోయే అన్ని వారాల్లోనూ మన మనసుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని టాప్ 10 బృందం నిర్ణయించింది. ఈ లిఫ్ట్ ఉన్నది 8 మందికే, 10 మంది ఎక్కితే ఎలాగా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా అంటారు. ఎవరైనా ఇద్దరు బయటికి రండి, చెప్పేది మీకే, రండి. అరే సారీ బాస్, లిఫ్ట్ మధ్యలో అయిపోయింది. ఎలక్ట్రీషియన్ పిలవడానికి వెళ్తున్నాను, అందుకే. Okay, guys. These are the 3 important steps that you have to remember, and I would like to give some details. సార్. Come in. క్లాస్కి వచ్చే టైం ఏంటయ్యా ఇది? సారీ సార్. ఇంత చండాలమైన డ్రెస్సెస్కి వచ్చావంటయ్యా క్లాస్కి? సారీ సార్. ఏంటి సారీ? రోజు ఇలా క్లాస్కి లేట్గా రావడం దేనికి? నా ప్రాణాలు తీయడానికా? సారీ సార్. సారీ అంటే మాట మాటికి సారీ చెప్పడం నేర్చుకున్నావు. అందుకే సారీ చెప్పాను కదా. ఏంటి నువ్వు తాగొచ్చావా? లేదు. నో, నువ్వు కన్ఫర్మ్డ్ గా తాగొచ్చావు. లేదు సార్. నాకు తెలుసు, యు ఆర్ డ్రంక్. లేదు సార్. లేదా? లేదు అయితే ఊదు సార్. ఊదవయ్యా. వద్దు సార్. అరే ఊదమంటుంటే. వద్దు సార్. ఏయ్, ఇప్పుడు ఊతావు లేదా నువ్వు? యు గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. జాస్మిన్ స్మెల్, డాంకీ హౌ. ఏంటి 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 వాగుతున్నావు? మా వాళ్ళు చెప్పింది విన్నారుగా. ఛా, రేయ్ ఇదిగో, రేయ్ తీసుకోరా. పట్టుకోరా. సరే బావా, వాళ్ళు రిఫరెన్స్ కొనేసారా, అందుకే విన్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మనమే గెలిచేవాళ్ళం తెలుసా? రేయ్ వాళ్ళు ఇటువైపు రాకపోతే అప్పుడు మన తడాక ఏంటో చూపే. పిక్చర్లో ఏం చేయకు, వాళ్ళు ఏం చేసినా మనకే అసహ్యం. అసలే మన యూనివర్సిటీ అంటే చిన్న చూపు వాళ్ళకి, చాలదన్నట్టు గెలిచారు. ఇప్పుడు ఇంకేం కూడా పెడతారు. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మనం సైలెంట్ గా ఉందాం. మనం ఏం చేసినా ఓడిపోయిన ఉక్రోషంతో చేసినట్టు ఉంటుంది. ఓడటం గెలవటం ఆటలో సహజమరా. సో పాజిటివ్ తీసుకుందాం. రేయ్, నువ్వు మా చేతులు కట్టిపడేస్తున్నారా? కొట్టానంటే ముందు హాస్టల్కి వెళ్ళరా. రెచ్చిపోతున్నాడు. రే పోరా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండిరా. బావా చూసావా వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు? అందరూ ప్రశాంతంగా ఉన్నారా? రేయ్ ప్రశాంతంగా ఎలా ఉండగలను? చీర కట్టుకోవాలట, నా వల్ల కాదు. సరే ఇప్పుడు టెన్స్ అవుతున్నారు. ఓకే కమాన్ గాయ్స్, లెట్స్ గో టు హాస్టల్. వెళ్దానండి. దొంగదారిలో గెలిచింది కాకుండా మా యూనివర్సిటీ ఆడపిల్ల మీద చేస్తారా? దమ్ముంటే నా ఉంటే మీద చేయండి రా. రండి. రే ఇంకా చూస్తారండి రా, దిగండి రా. ఎవరైనా నీళ్ళు తీసుకురండి. కొట్టేశారా? మన ఆడపిల్లల మీద ఎందుకు చేసారా అని అడిగి నన్ను కొట్టేశారా? రండ్రా, ఇప్పుడు రండ్రా. కార్తీక్ వచ్చేసారా? కార్తీక్, కార్తీక్.
ఏ కాలేజ్ ఏం చదువుతున్నావు? ఎంఎస్సీ. వీడు అసలు స్కూల్టే కదరా? ఎవరా నువ్వు? సారీ బాస్, తప్పైపోయింది. మాకు లక్ష సమస్యలు ఉంటాయి, మధ్యలో ఎవరైనా వచ్చి జోక్యం చేసుకుంటే మక్కెలు ఎరగొట్టేస్తాం. జాగ్రత్త. సారీ సారీ. కలర్ కలర్ వాట్ కలర్ టు యూ టు బచ్చా. బావా మార్వాడి కుట్రా, తాకట్టు పెట్టడానికి ఏం లేవు గురు. రండి సార్, రండి సార్. బట్టల దుకాణంలో పనిచేస్తున్నా అలా పిలుస్తున్నావు? బోటనీ డిపార్ట్మెంట్ సార్. జువాలజీ డిపార్ట్మెంట్ లో ఉండాల్సి నువ్వు బాటనీ డిపార్ట్మెంట్ తో చేతులు కలిపి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇద్దరం కలిసి పెట్రోల్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వీడితో నువ్వు కలిస్తే వచ్చేది పెట్రోల్ కాదు, వాంతులే వస్తాయి. ఇన్సల్ట్ చేయకండి సార్, వెయిట్ చేస్తే మేము ఇద్దరం కలిసి తయారు చేస్తాం. ఏంటి వాంతులు? నా రేయ్, ఆల్రెడీ ఒకడు వనమూలికలతో పెట్రోల్ తయారు చేస్తానని బొక్కలోకి వెళ్ళొచ్చాడు. వద్దురా వద్దు, బిస్కీ బ్రాంతి తయారు చేస్తాను చెప్పు. వై స్పెండ్ టైమ్. ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు, అది కావాలంటే బజార్లో దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకో. ఇది కాలేజీ కార్నివెల్. ఏం వెళ్ళా? కార్నివెల్. అమ్మా సూసన్, అబ్బాయి కాస్త స్పీడ్ గన్, జాగ్రత్తలో లేకుంటే తప్పదు అబార్షన్. సైకిల్ 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 జాక్సన్. 3 సార్లు చెప్పావు, వేల వేస్తున్నావేంట్రా? 1 leg kick man, 1 head kick man. ఏంట్రా వాగుతున్నావు? తాడిందనే వాడు ఉంటే తలదనే వాడు ఉంటాడు ఇంగ్లీష్ లో. నాను ఇప్పుడు తాడిని తన్నేవాడెవడో తలం తన్నేవాడెవడో నాకు తెలియదు. రేయ్, నువ్వు ఎక్కువ వాగుతున్నావు. అవును, ఢిల్లీలో జరిగే త్యాగుల మహాసభకు మీ నాన్న వెళ్ళా? ఆ సభలకి మా నాన్నకి ఏంట్రా సంబంధం? ఏంట్రా అలా అనేసావు? నీలాంటి తలమాసిన వెధవుకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి చదివించి నిన్ను ఈ యూనివర్సిటీలో చేర్చడానికి తన సర్వస్వం త్యాగం చేసిన ఆ మట్టిలో మాణిక్యం మంగరాజుని త్యాగి అనకుండా ఇంకేమంటారా? ఓ, అందుకే మీ నాన్న ఢిల్లీకి వెళ్ళాడా? రేయ్, నేను జాక్సన్. సారీ బేబీ, టైమింగ్ మిస్ అయింది. We go ఆ? ఎక్కడికి వెళ్తున్నావురా? నేను ఈ ఆటకు రాలేనురా, నన్ను వదిలి నేను పారిపోతాను. వదిలేసి వెళ్ళిపోతారా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ కెమికల్ రియాక్షన్ బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి. నా పర్స్ వాళ్ళ దగ్గర ఉంది. జస్ట్ 10 రూపీస్ సార్, ప్లీజ్. అయితే ఓకే, ఇదిగో. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. భయపడకుండా కూర్చోండి. ఒక నిమిషం. ఓకే, క్యారీ ఆన్. చేతులు చాచండి. సిగ్గుపడకండి సార్. సిగ్గు దేనికి? భయంగా ఉందండి. ఏమండి, ఏమేమో తగిలిస్తున్నారు? వెరీ గుడ్ సార్. మీ బ్లడ్ ప్రెషర్, షుగర్ అన్ని నార్మల్ గా ఉన్నాయి సార్. హలో, ఈ జర్కులు నా దగ్గర కాదు. నిజం సార్, ఇప్పటిదాకా 10 రూపీస్. మీ ఫ్యూచర్ గురించి చెప్పాలంటే 25 రూపీస్ అవుతుంది. ఏమండి, ముందు 10 రూపాయలు అన్నారు, ఇప్పుడు 25 రూపాయలు అంటున్నారు. నేను కూర్చున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో చేస్తారని. మీరు ఇచ్చిన 10 రూపాయలకి ఇంతవరకు జరిగింది చెప్తాను. అది కరెక్ట్ గా ఉంటే ఫ్యూచర్ గురించి చెప్తాను. కరెక్ట్ గా చెప్పకపోతే ఇచ్చిన 10 రూపాయలు కూడా లాక్కుంటాను. సైన్స్ నమ్మకపోయినా నన్ను నమ్మండి సార్. చేయండి. చెప్పండి. మీ కెమికల్ రియాక్షన్ ని బట్టి మీకు హెల్పింగ్ టెండెన్సీ చాలా ఉంది. ఏమండి, ఇది నేచురల్ గా అందరికీ ఉండేదేగా. అది కాదండి, మీరు స్పెషల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లిఫ్ట్ ఎక్కారు, అది చాలా క్రౌడెడ్ గా ఉంది. ఎవరైనా ఇద్దరిని దిగిపోమంటారు, అప్పుడు ముందు మీరే దిగుతారు. కరెక్ట్? హలో, నా గురించి అన్ని తెలుసుకుని అలర్ చేస్తున్నారు. లేదు సార్, కెమికల్ రియాక్షన్ చెప్తుంది. ఇంకో పాయింట్, మీ కోపం చాలా ఎక్కువ. సపోజ్ మీరు మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు, అది హాకీ అనుకోండి. అందులో మీరు ఓడిపోయారు. ఓడిపోయిన ఉక్రోషంతో ఆ గెలిచిన వాళ్ళని వీరు కుమ్ముడు కుమ్మేస్తారు. హలో, ఈ కహానీలు నాకొద్దు. మీరెవరో చెప్పేయండి, లేదా మీరు చెప్పినట్టు ఈ స్టాల్ ని కుమ్మేయాల్సి వస్తుంది. ఐమ్ శ్వేత. హాయ్. అలా చూస్తారే, జోసింగ్ కరెక్టేనా? ఏమండి, యూనివర్సిటీలో 8:45 పార్టీ మీరేనా? అదేంటి 8:45? ఏం లేదండి, 8:45 అయ్యేసరికి మన కుర్రాళ్ళందరూ శ్వేత అనే అమ్మాయిని సైడ్ కొట్టేందుకు రెడీగా ఉంటారు. ఆ శ్వేత మీరేనా అని. అది నేనవునో కాదో నాకు తెలియదు, కానీ 8:45 కి క్యాంపస్ లో ఉంటా. సో ఆ శ్వేత మీరే.
హలో జోస్ని చెప్తున్నారా? ఆ రోజు ఆ స్టూడెంట్స్ గొడవ పెట్టుకొని చాలా అప్సెట్ అయ్యాను. అందరూ చెప్పారు మీరే హెల్ప్ చేశారని. థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, మీరు మళ్ళీ కనపడలేదు. ఎనీవే థ్యాంక్ యూ. హలో, దీనికి థ్యాంక్స్ ఎందుకులేండి. ఆఖరికి బట్టలు ఆరేసుకునే క్లిప్పులు తగిలించి అన్యాయంగా 10 రూపాయలు లాగేశారు కదండి. అటు చూడండి, మోసపోవడానికి ఎంతమంది వస్తున్నారు. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు కోక్, మీకు? ఓకే, 2 కోక్. ఇస్తానండి. ఇదిగో, నేను ఎన్నో ఏళ్లుగా ఈ యూనివర్సిటీలో క్యాంటీన్ రన్ చేస్తున్నానండి. ఈ రోజు అయినంత బిజినెస్ నేను ఇంతవరకు ఎరగను. చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే. తీసుకోండి. తీసుకోండి. మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే. ఎక్కడ కూర్చుందాం? ఆ చెట్టు కింద. ఏ చెట్లంటే మీకు ఇష్టమా? అది ఓలాంటి ఫీల్ అండి. ఫీలా? ఫీల్ అంటే అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా డల్గాను నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని చూడండి. అది ఎందుకో తెలీదు, అమ్మ ఊళ్ళో పడుకున్నట్టుగానే అనిపిస్తుంది. అదే విధంగా జాలీగానో ఉత్సాహంగానో ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటే అప్పుడు కూడా అంతేనండి, మన క్లోజ్ ఫ్రెండ్ భుజాల మీద వాలి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో, ఎంత అందంగా ఊహిస్తున్నారు. నేను అక్కడ చాలాసార్లు కూర్చున్నాను, కానీ ఎప్పుడు మీ అంతగా ఆలోచించలేదు. అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. పదండి. మీరు పిలవగానే వచ్చేసాను కదా, అందుకే ఏ విషయం మాట్లాడాలో తెలియట్లేదు. ఏమండి, ఇదేమన్నా నోట్స్ రాసుకొచ్చి మాట్లాడేదా? యాజ్ అ ఫ్రెండ్ నాతో ఏ విషయమైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఏం మాట్లాడను? ఎక్కువ ఆలోచించకండి. మీకు ఇష్టమైన 10 విషయాలు లేవా? నాకు మా అమ్మ. అమ్మ, నాన్న, అన్న, చెల్లి అని చెప్పకూడదు. జనరల్ థింగ్స్, కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే? ఇంట్రెస్టింగ్. నేను ఈ సిగరెట్ అంటే ఇష్టపడతానండి. ఆఫ్టర్ దాట్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నా క్లాస్ టీచర్ ధనలక్ష్మి మిస్ అంటే బాగా ఇష్టం అండి. మూన్ లైట్ లో డాబా మీద ఒంటరిగా మూన్ ఎంజాయ్ చేయడం అంటే ఛాన్సే లేదండి. తర్వాత చెప్తే తప్పు అనుకోరుగా? చెప్పండి. ఏం లేదు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ కలిసి శాంతి అనే అమ్మాయిని చేరుకొట్టేవాళ్ళం. శాంతి అంటే చాలా ఇష్టం అండి. ఆ అమ్మాయి కోసం గొడవలు కూడా పడేవాళ్ళం. కానీ తను ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదండి. తర్వాత ఏమోనండి, నాకేం గుర్తు రావట్లేదు. అవును, నీకేం ఇష్టం? మైకేల్ ఏంజలోస్ పెయింటింగ్, ముత్తా మురళీధరన్ బౌలింగ్, మెక్సికన్ ఫుడ్, మర్సిడీస్ బెంచ్, ఓషో స్పీచ్, టులిప్ ఫ్లాస్, చిత్ర విశ్వేశ్వరన్ డాన్స్, కుమార్ గెస్ట్ హౌస్, సిద్ధార్థ్ బసు స్క్విజ్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఎస్పీబీ మ్యూజిక్. ఎస్పీబీ సాంగ్స్ విన్నారా? మీతో మాట్లాడుతూ కార్నివల్ ప్రోగ్రామ్ మర్చిపోయాను. మనం రేపు కలుద్దామా? రేపు మనం తప్పకుండా కలుద్దాం ఇదే చెట్టు కింద. ఓకే? ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యు. టేక్ కేర్. బై. అరే బాబోయ్, ఈ రాయి కరెక్ట్ గా తగలాలి. ఈ రాయినా? ఏయ్, ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయిగా, అందుకే. మరి చేతిలో బుక్ పట్టుకోకుండా రాళ్ళతో ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఈ 3 రాళ్లలో ఏ ఒక్క రాయినా ఆ పెద్ద రాయికి తగిలితే నేను పాస్ అయిపోతానని అర్థం. అయ్యో, నువ్వు అసలు ఎంఎస్సీ దాకా ఇలా వచ్చావే. చేతిలో రాళ్ళు పట్టుకుని విసురుతూ కూర్చుంటే ఎగ్జామ్ లో పాస్ అవ్వవు, ఫెయిలే. పో, వెళ్ళి చదువుకో. పోవే. ఏయ్, ఏంటి అంటున్నా? హాయ్ కార్తీక్. హాయ్. ఏంటి క్లాస్ చెప్పిందా? అందుకే ఇక్కడ కూర్చున్నాను. ఒక్క నిమిషం, మీకోసం ఒకటి తీసుకొచ్చాను. కార్తీక్, తీసుకోండి. తీసుకోండి. నాకు సిగరెట్? అవును, నిన్న మీరే కదా సిగరెట్ అంటే ఇష్టం అని చెప్పారు. ఎలాగో మీ ధనలక్ష్మి టీచర్ను, మీరు లైన్ వేసిన శాంతిని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టలేను. అందుకే తీసుకోండి. చేతిలో పట్టుకుంటే బాగుండదు కదా, అందుకే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాను. కొంచెం నలిగాయి, సారీ. అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. వద్దండి. ఏ, ఇదేగా మీ బ్రాండ్? అవును, అయినా వద్దండి. ఎందుకో చెప్పండి. లైఫ్ లో నాకు అమ్మాయి సిగరెట్ కొని పెట్టింది అంటే అది మీరే అంటారండి. అందుకే వద్దంటున్నారా? చెప్పండి ప్లీజ్. నాకు నచ్చిన విషయాన్ని మీరు వెంటనే కొనిచ్చేశారు, కానీ మీకు నచ్చిన ఏ విషయాన్ని నేను మీకు కొనిపెట్టలేనుగా, అందుకే. నో ప్రాబ్లం, జస్ట్ కాంప్లిమెంటరీ అనుకోవచ్చు కదా, తీసుకోండి.
ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నావు, నాలాగా డీసెంట్ గా డ్రెస్ చేసుకుని రావద్దు. ఇలా నలిగిపోయిన చొక్కత అసహ్యంగా వస్తాయారా? చాలా ఊరుకో మావా. మా బాబు కరెంట్ బిల్ ఆదా చేయడం కోసం నన్ను ఐరన్ చేయడానికి ఎలా చేయడం లేదు. ఐరన్ బాక్స్ లోపల పెట్టి తాళం వేస్తున్నాడు మావా. షర్ట్ సంగతి వదిలే. సాయంత్రం 7:30 అయ్యేసరికి నన్ను భోజనం చేసి పడుకోమంటున్నాడు తెలుసా? జాగ్రత్త, మీ నాన్న కరెంట్ ఆదా చేస్తున్నానంటే రేపు బుజ్జి పాపాయి చేతిలో పెట్టేస్తాడేమో. వీడి బాధ తట్టుకోలేకపోతుంటే వీడికి తోడ బుజ్జి పాపాయి. ఎక్స్క్యూజ్ మీ, పువ్వు కింద పడిపోయింది. ఏయ్ ఇవరా 50. ఎందుకురా? నేను అన్నాను అమ్మాయి చెవిటి కాదు, చెవులు బాగా అనిపిస్తాయని. ఏరా ఏ ఎగుతాడా? 50 రూపాయలు నేను ఇవ్వక్కలేదు. ఎందుకురా? నేను చెప్పలా అమ్మాయి మొగది కాదు, చక్కగా మాట్లాడుతుందని. దరిద్రుడా. వాడికి ఇంకో 100 చెప్పులతో కొట్టిన బుద్ధి రాదే ఇడియట్. ఏదో ఫస్ట్ టైం చెప్ప తప్పుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. మై టైమ్ ఆల్సో గుడ్ వన్ డే. ఏమంటున్నావురా? నాకు మంచి రోజు వస్తుందని ఇంగ్లీష్ లో అన్నాను. కార్తీక్, రోజుకి ఎన్ని సిగరెట్లు కాలుస్తారు మీరు? ఒక 7-8 కలుస్తాను. చాలా ఎక్కువ. హెల్త్ ప్రాబ్లం రాదా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదండి, వెళ్తే ప్రాబ్లం. మానేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కుదరట్లేదని చెప్పకండి. అటు చూడండి, హ్మ్? అక్కడ నుంచి ఉన్నాడే, హ్మ్. అదిగో బ్లాక్ కలర్ టీ షర్ట్ విత్ గ్రీటింగ్ కార్డ్స్. చాలా సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు. పట్టించుకోకండి. పాపం అండి, అప్పటి నుంచి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. వాడు అప్లికేషన్ పార్టీ. వాడి గురించి ఫీల్ అవ్వకండి. అప్లికేషనా అంటే? అయ్యో మీకేది అర్థం కాదు. ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, వెయిటింగ్ ఫర్ మీ? మై నేమ్ ఈజ్ ఎస్ రామకృష్ణ. మిమ్మల్ని 10/6/2002 నుండి ఇప్పటిదాకా ఫాలో చేస్తున్నాను. ఎందుకు? ఎందుకు ఈ లెటర్ లో రాశాను. ప్లీజ్ చించిపారేయకుండా చదవండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి. ఇది మీకు రాసిన లెటర్ అండి. పర్వాలేదు, చదవండి. అప్లికేషనేగా. ఏదైనా పర్సనల్ గా రాసింటాడేమోనని. ఏడ్చారు. పర్సనల్ గా వాడని రాస్తాడు. అనే తోటలో విరిసిన శ్వేత అనే కుసుమానికి తోడుగా జీవన సహచరుడుగా రావాలనుకుంటున్న రామకృష్ణ రాసుకున్న లేఖ. ఏంటంటే ఇది మరి ఇంత కామెడీగా రాశాడు. అందుకే చదవమన్నా. మీ దర్శనం కోసం ఎన్నో రోజులుగా కాచుకుని ఉన్నాను. ఓయ్ అబ్బో, తమరు అనుమతిస్తే మీ మృదువైన పాదాలకు పూజ చేస్తాను. ఓహో, మీరు నాతో నోరు తెరిచి కూడా చెప్పనక్కర్లేదు. 2 జడలతో 1 రోజా పూతో వస్తే చాలు, నేను అర్థం చేసుకుంటాను. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ రామకృష్ణ. ఏంటండి ఇది, యూనివర్సిటీలో చదువుతూ ఇటువంటి రాతలు రాస్తున్నాడు. ఇది ఇంకా పర్వాలేదండి. ఇంకొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చూపిస్తానుండండి. ఏంటండి ఇది, హ్యాండ్ బ్యాగా లవ్ బ్యాగా? చూడండి. మీకు ఇంతవరకు ఇన్ని లెటర్స్ వచ్చాయా? ఇంతవరకు కాదు, ఇవాల్టివి మాత్రమే. రోజు ఇన్ని లెటర్స్ వస్తాయా? అవునండి. ఏం అడుగుతారులేండి. తెలిసినవాడు తెలియనివాడు సీనియర్ జూనియర్ అందరూ లెటర్ ఇచ్చేస్తారు. ఒక హాయ్ హలో అండం పాపం వెంటనే లెటర్ వచ్చేస్తుంది. స్టూడెంట్స్ అయితే పర్వాలేదు. ఒకసారి మా డిపార్ట్మెంట్ ఏపీ ఆయన కూడా లెటర్ ఇచ్చేసారు. నాతో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా మీరు మాత్రం నాకు అప్లికేషన్ ఇవ్వలేదు. అందుకే మీరంటే నాకు ఇష్టం. నా సంగతికేం గానీ మీ రొమాన్స్ గురించి చెప్పండి. నాది అదృష్ట జాతకం అండి. అదృష్ట జాతకమా? అవునండి. నేను ఎవరినైనా లవ్ చేశాను అనుకోండి, వాళ్ళకి వెంటనే పెళ్లి అయిపోతుందండి. అలాగా? వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి, ఎవరికి జరిగింది? నేను ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు రోజాని లవ్ చేశానండి. వెంటనే సెలవుమణి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని కాజోల్ లవ్ చేశాను. వెంటనే అజయ్ దేవగన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పోతే పోలేని రమ్య కృష్ణను ప్రేమిస్తే కృష్ణవంశీ పెళ్లి చేసుకున్నాడు. అందుకేనండి అసలు లవ్ చేయడం మానేశాను. కార్తీక్, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి శ్వేత. నిజంగా చేస్తారా? ప్రామిస్ అండి. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒకదాని కుజదోషం, పెళ్లి అనవసరంగా డిలే అవుతోంది. మీరు కొంచెం లవ్ చేస్తే. బావా, ఇవాళ కార్తీక్ గారు వస్తే ఎలాగైనా పడేయాలరా. వస్తున్నాడు. రేయ్ కార్తీక్, రా 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 రా. నీకు లెటర్ వచ్చిందిరా? లెటర్ మ్యాటర్ తర్వాత కానీ ముందు నువ్వు కూర్చో. ఏమిట్రా చెమట్లలా కారిపోతున్నాయి? రేయ్ సంసు, ఫ్యాన్ ఫ్యాన్ పనిచేయట్లేదు కదా, చేత్తో విసిరు. అంతేనంటవా? సిగరెట్ తీసుకురా. ఓకే, ఓవర్ యాక్టింగ్ చేయకండి. అబ్బాయి ఏం లేదురా, నువ్వెలా శ్వేతతో జాలీగా ఫ్రెండ్లీగా ఉంటున్నావు, మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం అంతే. దర్జాగా ఫ్రెండ్షిప్ చేయి. నువ్వు శ్వేత దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అను. మాట్లాడక తప్పదుగా. అది కదా మామ, మేము వెళ్ళి శ్వేతతో మాట్లాడడం వల్ల మీ ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ కాకూడదు కదా, అందుకని. ఏం లేదు, మన శ్వేత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కటికి చదువు బుర్రకక్క ఏం చేయాలో తోచక యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. మన రేంజ్ కొంటారు అనుకో. అయినా శ్వేతతో చెప్పి వాళ్ళని మాకు పరిచయం చేస్తే మీ ఫ్రెండ్షిప్ లాగే మా ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటాం. అంతే కదా? అవును. ఛాన్సే లేదు. ఈ ఛాన్స్ మిస్ అయిపోతే
లైఫ్ లో నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకదు. అవును కుదరదురా. ఎలా వెళ్ళి అడగమంటావు? వద్దురా. నా మాట వినండిరా. తప్పుగా అనుకుంటారా? సరే నేను మాట్లాడి చూస్తాను. స్వీట్ ఏంటి? రెండు వైపులా ఓకే అయితే రెండు వైపులా ఓకే కావాలా? నీకు ఓకే కదా? అదే ఓకే బాయ్. బాయ్ బాయ్. హాయ్ కార్తీక్. హాయ్ శ్వేత, ఒకటి అడుగుతాను, మీరే తప్పుగా అనుకోరుగా? చెప్పండి, ఎందుకు సంకోచం? ఏం లేదు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటది? అప్లికేషన్? అది మీరా? నాకు కాదండి, నా ఫ్రెండ్స్ కి. ఇది మరీ అన్యాయం. ఫ్రెండ్స్ కోసం మీరు నాతో? వెరీ బ్యాడ్. ఏమన్నారు వాళ్ళు? ఏం లేదు, నువ్వు శ్వేత ఎలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటున్నారో అలాగే మేము కూడా ఉండొద్దా అని. అది మీ ఫ్రెండ్స్ తో అండి. అదే మీ ఫ్రెండ్స్ ని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయమని నన్ను రికమెండ్ చేయమన్నారు, అందుకే అడిగాను. అయ్యో అయ్యో సారీ 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 శ్వేత, ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ శ్వేత. మీ ఫ్రెండ్స్ వీళ్ళు అడిగానని అనకండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. చెప్తే నన్ను మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది. అది కాదు, వాళ్ళు ఇదే గొడవ. కార్తీక్ ఫ్రెండ్స్ ని పరిచయం చేయవే అని. అది ఏం చేద్దాం? అవును, ఇప్పుడు ఏం చేద్దాం? సాయంత్రం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేద్దామా? ఓకే, మా వాళ్ళని రమ్మంటాను. సాయంత్రం మీట్ అవుదాం. ఓకే, అందరూ సాయంత్రం మీట్ అవుదాం. ఓకే బాయ్ బాయ్. బాయ్. రండిరా రండి, ధైర్యంగా రండిరా. గర్ల్స్ మీట్ మై ఫ్రెండ్స్. దిస్ ఇస్ వెంకట్. హలో. సామ్స్. శివ. హాయ్. వాడు వీరు. హలో. హాయ్. హాయ్ మేడం. మేడమ్మా? ఫస్ట్ టైం ఈ ఫార్మాలిటీస్. పొను పొను అవే సర్దుకుంటాయి. Okay. మా గురించి కార్తీక్ చాలా చెప్పే ఉంటాడు. చెప్పారు, చాలా చెప్పారు. థ్యాంక్స్ రా బావా. వెల్కమ్. ఏం చెప్పాడు? మా ఫ్రెండ్స్ మీట్ అవడానికి మీరు అల్లాడిపోయారని చెప్పారు. నువ్వు మమ్మల్ని ఇన్సల్ట్ చేసావురా. వెయిట్ 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 వెయిట్, అదే విధంగా వీళ్ళు కూడా అల్లాడిపోయారు. అయితే వీళ్ళు అలాగే శిల్పాన్స్ అనమాట. బాధపడద్దండి, నిజం చెప్పేశారు. సారీ గర్ల్స్. కమెంట్ చేసేవారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శ్వేత ఎవరు? ఎస్, ఐఎమ్ శ్వేత. మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే శ్వేత. ఓకే బాయ్. హాయ్. హాయ్, ఐఎమ్ నిమ్మి ఫ్రమ్ తెనాలి. ఏంటి విషయం? కార్తీక్ ని మీట్ అవ్వాలి, అతని క్లోజ్ ఫ్రెండ్ ని. కార్తీక్ ని మీట్ అవ్వాలంటే అవ్వండి, నన్నెందుకు అడగడం? ఏం లేదు, ఈ క్యాంపస్ లో ఎవరిని అడిగినా శ్వేతని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుందని చెప్తున్నారు. దేవుణ్ణి చూడాలంటే పూజారి వరం ఇవ్వాలి కదా. ఇప్పుడు కార్తీక్ ఎక్కడుంటారో చెప్పగలరా? యూనివర్సిటీ హాస్టల్లో ఉంటారు. థ్యాంక్స్. నేను ఎందుకు అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నానో మీరు అడగరు కనుక నేనే చెప్పేస్తా. నేను మా కాలేజ్ చైర్పర్సన్ ని. ఆయన మా కాలేజ్ కి డొనేషన్ కూడా ఇచ్చారు. ఇదిగో చూడండి, ఫోటోలో అందంగా ఉన్నారు కదా. మా కల్చరల్స్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడం కోసం వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కూడా రావచ్చు. ఓకే బాయ్. ఏం క్లాస్ రా? హాయ్ నిమి, వాట్ ఇస్ సర్ప్రైజ్. ఎప్పుడు వచ్చా? హే బై ద వే, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. హే, నేను ఎప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్తుంటానే, అదేరా నిమి అని. ఈ అమ్మాయిరా? అవును, ఎప్పుడు పాప్కార్న్ లాగా చెట్టుపడలాడేదానివి, ఇవాళ ఏమైంది? నీ పేరేంటి? ఏంటి ఎగతాళా? అడిగిన దానికి సమాధానం చెప్పు. కమాన్ చెప్పు. కార్తీక్. కార్తీక్ ఓకేయా? అందరూ నిన్ను శ్వేత కార్తీక్ అని అంటున్నారు. ఎవడో అంటించేసినట్టున్నాడు. ఇదిగో చూడు, ఆ రోజు నీ కాలేజీలో నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వేమన్నా? నా చదువు పూర్తవడానికి 2 ఏళ్ళు అవుతుందని గప్పాలు కొడుతూ లెక్చర్లు దంచేసా. ఆ శ్వేత అనే అమ్మాయి ఎవరు? దాంతో షికార్లు కొడుతున్నావట. జాగ్రత్తగా విను బడవా, నీకోసం నేను ఒకదాన్ని వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా తిరిగావో పీక పిసికి చంపేస్తాను. ఇంతేనా మ్యాటర్? ఏ గాయ్స్, మీ ఫ్రెండ్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం గానీ మీరు అటువైపు తిరగకుండా చూసుకోండి. నువ్వు ఊరుకోరా, నువ్వే టెన్షన్ అవ్వద్దు. అవును, ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? 4వ తారీఖు కాలేజ్ కల్చరల్ తిన్నగా వచ్చాయి, అది చెప్పడానికే వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా రావచ్చా? ఓన్లీ జెంట్మెన్. మరీరా, యువర్ అల్లకి నీకు అవకాశం లేదు. ఊరుకోరా. శ్వేత, మిమ్మల్ని ఎక్కడ వెతుకున్నావు? మన ప్లేస్ వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారే? హాఫ్ అన్ అవర్ గా వెతుకుతున్నాను. ఓ థ్యాంక్స్. కార్తీక్, నేను మీ దగ్గర ఏమైనా దాచిపెట్టానా? ఫ్యామిలీ దగ్గర నుంచి నాకు వచ్చి లవ్ లెటర్స్ వరకు అన్ని షేర్ చేసుకున్నాను, కానీ మీరు అలా చేయలేదు.
నేను మీ నుంచి ఏ విషయం దాచిపెట్టలేదండి. అబద్ధం చెప్పండి. నేను పేదవాడిని డొనేషన్స్ తో చదువుకుంటున్నానని నాకు చెప్పారు, కానీ మీరే ఒక కాలేజ్ కి డొనేట్ చేశారు. ఆ విషయం నా నుంచి దాచారు. ఓ అదా విషయం. నవ్వకండి, నేను చాలా కోపంగా అది ఉన్నాను. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందండి. ఏంటి నిమి వచ్చిందా? నేను అప్పుడే అనుకున్నాను. ఇది చూడండి, మీరు చూసిన పేజీ ఇదేనండి. నాకు వాళ్ళు డొనేషన్ ఇచ్చినప్పుడు తీసిన ఫోటోని ఈ పేజీలో వేశారు. చూడండి. ఇది నిమ్మి చూపించడం లేదు. అదే నిమి కాలేజ్కి వెళ్ళి నా చదువు కోసం హెల్ప్ అడిగాను. అడిగిన దానికంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చారు. ఆ ఎక్కువైన దాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేసాను. నా పాకెట్ నుంచి ఎలా ఇవ్వగలను? ఇది తెలుసుకోకుండా అనవసరంగా మీరు కోపగించుకున్నారు. తెచ్చింది నా కోసమేగా, ఇవ్వండి మేడం. అరే నవ్వండి ప్లీజ్. మేడం నవ్వండి ప్లీజ్. సరే రండి, మన ప్లేస్కి వెళ్దాం రండి. నిన్న రాత్రి నేను అడిగితే టీ తాగడానికి కూడా డబ్బులు లేవన్నాడు. ఇప్పుడు చూడు పట్టపక్కల పేకల దాకా తాగించి పడిపోయాడు. నువ్వు పిండు, నువ్వు పోయి. పవిత్ర హెల్ప్ చేయలేదు, వందన హెల్ప్ చేయలేదు, లాస్ట్ సరస్వతి. ఏంటది? యూనివర్సిటీలో ఎన్నో ఏళ్ళుగా క్యాంటీన్ రన్ చేస్తున్నాను. నాకు తెలియని సరస్వతి ఎవరు? అది ఫస్ట్ ఇయరా ఫైనల్ ఇయరా? చదువుల సరస్వతి చదువు సరస్వత ఏంట్రా వాగుతున్నాడు? అర్థమయ్యేలా చెప్పరా. కార్తీక్ నీకు తెలియదురా, నేను అరేరసి కట్టాల్సిన డబ్బుల్ని ఏదో దొంగతనంగా పట్టుకెళ్ళి తాగేసి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు రా యాదవని. వాడు తాగి పడిపోతే నువ్వు చూస్తూ కూర్చున్నావు. ఏ రెండు వాడు ఆల్రెడీ చేస్తున్నాడు, ఇంకా చూసుకుంటాడు. ఏమైంది వీడికి? అబ్బే ఏం లేదు శ్వేత, వీడికి కొంచెం బీపీ ఎక్కువైందంటే. అబద్ధం చెప్తున్నాడు, నాకు ఎంసీ ఎక్కువ. కార్తీక్, నాతో జంక్షన్ దాకా వస్తారా? వెళ్దాం శ్వేత. ఇతనితో మీరేం ఉండక్కర్లేదా? చే వీటితోనా? రే బావా ఆ తాళం చేయవు. రే వాడు జాగ్రత్త. కార్తీక్ ఒక నిమిషం. ఓకే. హాయ్ సురేష్. హాయ్ శ్వేత, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. దట్స్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఇలా వచ్చారేంటి? పక్కనే ఉన్న బ్రౌజింగ్ సెంటర్ కి వచ్చాను. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే నిన్ను చూసి వెళ్దాం ఇటు వచ్చాను. సో స్వీట్. దిస్ ఇస్ సురేష్, మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్కూల్ నుంచి. దిస్ ఇస్ కార్తీక్, మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు సండే ఫ్రీగా అవును. ఇంటికి రారాదు? విజయ్ కూడా అడిగింది. తప్పకుండా. ఇదిగో మళ్ళీ సెమినార్ ఉంది, నెగ్గొట్టకూడదు. ఓకే, నేను అర్జెంట్ గా జంక్షన్ కి వెళ్ళాలి. సండే మీట్ అవుదామా? ఓకే ఓకే, బాయ్. 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 తప్పకుండా సండే మీట్ అవుతున్నాం. ఓకే. యా. ఇట్లా మాట్లాడుకు, మేము ప్రయత్నాలు చేయక కాదు. టర్మ్ ఫీజు కట్టాలని తెలుసుగా, ఇవాళ సైలెంట్ ఉంటే ఎలా? ఆఖరికి వీడి చెప్తేనే విషయం తెలిసి. నువ్వు ఊరుకోరా. రే నువ్వు తిన్నగా వెళ్ళి హెచ్ఓడితో మాట్లాడు, ఆయన ఒప్పుకుంటాడు. హెచ్ఓడి ఒప్పుకుంటాడు, బ్యాంక్ కూడా ఒప్పుకోవద్దు. ఒరే అరటికట్ కాస్త మూసుకుంటావా బావా? 2 గంటల దాకా బ్యాంక్ ఉంటుంది. పొద్దున 10 గంటలకల్లా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. హెచ్ఓడితో చెప్తే మ్యాటర్ సాల్వ్డ్రా. సరే సార్, మన హెచ్ఓడి గారు ఉన్నారా? ఆయన క్లాస్కి వెళ్ళారు. అలా నీళ్ళు నవ్వుతారే, ఏంటి విషయం? అది మరి ఏమిటో చెప్పండి అయ్యా. ఏం లేదండి, రేపు డబ్బులు కట్టడానికి మీరేగా బ్యాంక్ వెళ్తారు. ఏం దారి కాస్తావా? జోకులకి ఇది సమయం కాదండి, ఒక 1 అవర్ లేట్గా వెళ్ళడానికి కుదురుతుందా? ఎందుకయ్యా? మీరు 11 గంటలకి వెళ్ళి డబ్బు కట్టచ్చుగా. నేనెందుకు లేటుకు వెళ్ళాలి? ఏం లేదు, నాకు డబ్బు అందేసరికి 10 గంటలు అవుతుంది. 1 అవర్ అడ్జస్ట్ చేస్తే నేను టర్మ్ ఫీజు కట్టేస్తాను. ఎందుకయ్యా అనవసరంగా గాబరా పడతావు? నీ ఫీజు డబ్బులు ఆల్రెడీ కట్టేశారు. కట్టేశారా? అవును. ఇది చూపించు. ఓకే, సీ యు. బాయ్. హాయ్ కార్తీక్, ఎందుకు అలా డల్ గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? మరి థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? టర్మ్ ఫీజు కట్టినందుకు. థ్యాంక్స్ తీసుకెళ్లి కుప్పతోట్లో పడేయండి. శ్వేత, టర్మ్ ఫీజు కట్టాలని తెలుసు, మీకు తెలిసిన అందరినీ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగాలనిపించలేదు కదా? అది కాదు శ్వేత. మాట్లాడకండి. నన్ను ఒక ట్రూ ఫ్రెండ్ అనుకుంటే నన్ను అడిగేవారు కదా. ట్రైన్ లో పరిచయమైన ఫ్రెండ్ లాగా టైం పాస్ ఫ్రెండ్ అనుకున్నారు కదా. అది కాదు శ్వేత. మరి ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? చూడండి, మీకు మీ సన్స్ వెంకట్ శివ వీళ్ళే ఫ్రెండ్స్, నేను కాదు, నాకు తెలుసు. విల్ యూ ప్లీజ్ షట్ అప్? సారీ, హార్ష్గా మాట్లాడినందుకు ఐమ్ సారీ. దయించి నాకు మీకున్న ఫ్రెండ్షిప్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఒట్టేసి చెప్తున్నాను, మీరంటున్న సంసు వెంకట్ వీళ్ళందరికంటే మిమ్మల్ని నేను ఎక్కువగా అభిమానిస్తున్నాను. నన్ను అభిమానించే వాళ్ళని, నాకు ఇష్టమైన వాళ్ళని నేను ఎలాంటి హెల్ప్ అడగను, ఏదీ ఆశించను. ఎందుకంటే వాటన్నిటినీ మించి నిస్వార్థమైనదే ఫ్రెండ్షిప్. డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం వల్లనే లేనిపోని సమస్యలన్నీ మొదలవుతాయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫ్రెండ్షిప్కి దూరం కాకూడదు అనుకుంటున్నాను. అందుకనే మిమ్మల్ని డబ్బు అడగలేదు. హలో, అంతేనా? ఇంకేమైనా మాట్లాడతారా? ఫ్రెండ్షిప్ అర్థమే షేరింగ్. మనసు విప్పి మాట్లాడుకోవాలి. మీకేమైనా సమస్య ఉంటే నాతో షేర్ చేసుకోకూడదా? ప్లీజ్ ఇక మీ యాటిట్యూడ్ మార్చుకొని ఏ సమస్య వచ్చినా నాతో షేర్ చేసుకోండి. నన్ను ఫ్రెండ్ అనుకుంటేనే. ఓకే? సారీ శ్వేత, నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఓకే, నో ప్రాబ్లం. ఏ సినిమాకి వెళ్దామా? ఈ న్యూ ఇయర్ నుంచి